ఘనపరిమాణము 625 క్యూబిక్ సెంటీమీటర్లు మరియు భూవైశాల్యము 25 స్క్వేర్ సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం ఎత్తు సెంటీమీటర్లు. ఇక్కడ ఆప్షన్స్ 11, 35, 25, 625 ఇచ్చాడు. ఘనపరిమాణం V is equal to 625. భూవైశాల్యం 25 స్క్వేర్ సెంటీమీటర్స్. therefore దీర్ఘఘనం ఘనపరిమాణం V is equal to భూవైశాల్యం ఇంటూ ఎత్తు. మనకి ఘనపరిమాణం 625 క్యూబిక్ సెంటీమీటర్లను ఇచ్చాడు. భూవైశాల్యం 25 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. మనం కనుగొనవలసింది ఎత్తు, హైట్. therefore ఘనపరిమాణం 625, భూవైశాల్యం 25 ఇంటూ హైట్. therefore height ఎత్తు is equal to 625/25. so 25 సెంటీమీటర్స్ హైట్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లో కనుగొనండి. వీటి ఆప్షన్లు వ్యాసము, మనకి వ్యాసం ఇచ్చాడు కాబట్టి 2r కింద తీసుకుందాం. 2r 28 సెంటీమీటర్స్. therefore r is equal to 28/2 అంటే 14 సెంటీమీటర్స్. వృత్త వైశాల్యం πr², π వాల్యూ 22/7 ఇంటూ r², r వాల్యూ 14 ఇంటూ 14, 7 2 జా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 14 ఇంటూ 14 2 జా 28, 28 ఇంటూ 22 56. సో 616. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. లీప్ సంవత్సరం కానిది. ఇక్కడ 4 ఆన్సర్లు ఇచ్చాడు. లీప్ సంవత్సరం కానిది. లీప్ సంవత్సరం అవ్వాలంటే మన దగ్గర ఉండే ఇయర్ను 4తో డివైడ్ చేయాలి. చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. ఖచ్చితంగా భాగించబడాలి. సో 4 భాజనీయత సూత్రం తీసుకుంటే 1ల స్థానం 10ల స్థానం అంటే ఈ 2 స్థానాలు 4తో భాగించబడితే అది 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 4 భాజనీయత సూత్రం ప్రకారం 2 స్థానాలు 1ల స్థానం 10ల స్థానం 4తో భాగించబడితే అది 4, ఆ సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడును. సో మనకి 1988 ఈ నెంబరు ఫస్ట్ ఆప్షను. ఈ 2 స్థానాలు కూడా 4తో భాగించబడతాయి కాబట్టి ఇది లీప్ సంవత్సరం అవుతుంది. ఇక్కడ చివరి ఈ 2 స్థానాలు 1ల స్థానం 10ల స్థానం 4తోని నిశ్శేషంగా భాగించబడుతుంది. 4 2 4 3. ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చినప్పటికీ ఈ 2 స్థానాలు తీసుకుంటే 4తో నిశ్శేషంగా భాగించబడదు. అదే ఫోర్త్ ఆప్షను 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది ఈ 2 స్థానాలు. కాబట్టి లీప్ సంవత్సరం కానిది ఆప్షన్ 3. మనకి లీప్ సంవత్సరం చెక్ చేసుకోవాలంటే మన దగ్గర ఉండే సంవత్సరాన్ని 4తో భాగించాలి. 4తో భాగించినప్పుడు మొత్తం సంఖ్య అంతా తీసుకోకుండా 1ల స్థానం 10ల స్థానంలోనే సంఖ్య 4తో భాగించబడితే ఆ సంఖ్య అంతా 4తో భాగించబడుతుంది. సో ఇక్కడ లీప్ సంవత్సరం కానిది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 5 భుజాల సంఖ్య గల బహుభుజి పేరు. 5 భుజాలు అంటే ఇక్కడ త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి, చతుర్భుజానికి 4 భుజాలు ఉంటాయి.
షడ్భుజి. షడ్భుజి 6 భుజాలు ఉంటాయి షడ్భుజికి. షడ్భుజికి 6 భుజాలు ఉంటాయి. పంచభుజికి 5 భుజాలు ఉంటాయి. పంచభుజి అంటే మనకి 5 భుజాలు ఉంటాయి పంచభుజి. సో 5 భుజాలు ఉండేది పంచభుజి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల బృందము సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు 100కి 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76, 85. అయితే సగటు అడిగాడు. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే మన దగ్గర ఉండే రాసులు నెంబర్స్ 75 ప్లస్ 81 ప్లస్ 95 ప్లస్ 56 ప్లస్ 48 ప్లస్ 39 ప్లస్ 85 ప్లస్ 90 ప్లస్ 76 ప్లస్ 85 టోటల్ సంఖ్య. ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 10. సో మనకి ఇవన్నీ యాడ్ చేసుకుంటే, ఇవన్నీ కలుపుకుంటే 730 వచ్చింది. 730/10 క్యాన్సిల్ చేసుకుంటే 73. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ 73. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నగర జనాభా 25,000 నుండి 24,500కు తగ్గింది. అయినా తగ్గుదల శాతము. నగర జనాభా 25,000 ఎంత తగ్గిందంటే 25,000 మైనస్ 24,500. అంటే 25,000 24,500 పోతే 500. తగ్గుదల శాతము అంటే తగ్గిన విలువ బై నగర జనాభా 25,000 ఇంటూ 100 శాతంలోకి మారుస్తున్నాం. 25,000 దిస్ ఈజ్ ఈక్వల్ టు 2%. అంటే ఇక్కడ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణంలో ఒక గౌను ఖరీదు 750 రూపాయలు. దానిపై 10% అమ్మకం పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు. గౌను ఖరీదు 750 రూపాయలు. ట్యాక్స్ అమ్మకం పన్ను 10%. అంటే 750 రూపాయల్లో 10% అంటే 10/100 అంటే 75 రూపాయలు. చెల్లించవలసినది అంటే మనం అమ్మకం పన్నుని ఖరీదుకి కలుపుకుంటే 750 ప్లస్ 75 అంటే 825 రూపీస్. మనం కట్టవలసింది 825 అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు. ఆ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. ఆ సంఖ్య ఏది? ఒక సంఖ్య x అనుకుందాం. యూనిట్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో అంకె x అనుకుంటే, ఇక్కడ x ఉంటే ఒక అంకె మరో అంకెకి 3 రెట్లు కాబట్టి ఇంకొక అంకె 3x.
అంటే ఒకట్ల స్థానంలోని అంకెని ఎక్స్ అనుకుంటే ఇంకొక అంకె దానికి ఎన్ని రెట్లు 3 రెట్లు. అంటే ఇది ఒకట్ల స్థానంలో ఉంది, ఇది పదుల స్థానంలో ఉంది కాబట్టి ఆ సంఖ్య 10 × 3x ప్లస్ 1 × x 1 × x. ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్ కాబట్టి 10 × 3x ప్లస్ 1 × x. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 30x ప్లస్ x. ఇవి చేంజ్ అయ్యాయి తారుమారు చేయగా తారుమారు చేస్తే x 3x. అంటే ఇప్పుడు 1s 10s ఒకట్ల స్థానం పదుల స్థానం అంటే 10 × x ప్లస్ 1 × 3x. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10x ప్లస్ 3x. దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలు ఈ రెండింటిని కలిపితే 88 వస్తుంది. ఒకటో సమీకరణానికి రెండో సమీకరణాన్ని కలిపితే 1 + 2 సమీకరణం 1 + 2 ఈక్వేషన్స్ 1 + 2. 1 ఎంత ఉందంటే 30x ప్లస్ x. సెకండ్ ఈక్వేషన్ 10x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 88 వస్తుంది. అంటే 30x ప్లస్ 10x అంటే 40x, x ప్లస్ 3x అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 88. దేర్ఫోర్ 44x ఈజ్ ఈక్వల్ టు 88. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఆ కావాల్సిన సంఖ్య సపోజ్ ఇక్కడ 2 రాశారు, 2 తీసుకుంటే 62. ఆ సంఖ్య 62. 62 కాకపోతే తిరగేసుకుంటే x 2 అయినప్పుడు ఇది 26. 62 ఇక్కడ ఆప్షన్లో ఎక్కడా లేదు కాబట్టి 26 అవుతుంది. అంటే x విలువ 2 అయింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2 అయినా ఆ సంఖ్య x ఈజ్ ఈక్వల్ టు 2 అయినా ఆ సంఖ్య 3x x మీద 2 రాసుకుంటే 62 ఆర్ తారుమారు చేసుకుంటే 26. అంటే ఆన్సర్ 62 అవ్వాలి, 26 అవ్వాలి. ఇక్కడ మనకు 62 ఇవ్వలేదు కాబట్టి 26.